వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలు చూద్దాం. ఈ రోజు నుంచి డైలీ కూడా మీకు కరెంట్ అఫైర్ అండ్ స్టాండర్డ్ జీకేకి సంబంధించిన డైలీ కూడా మన యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ రోజు కరెంట్ అఫైర్ లో ఏంటి సార్ అంటే యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ గా కొత్తగా మనకి మాజీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శిగా పనిచేసిన ఎవరు సార్ అంటే ప్రీతి సుడాన్ గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఎవరు సార్ బాధ్యతలు చేపట్టారు అంటే ప్రీతి సుడాన్ గారు ఈ యొక్క యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ గా పనిచేయడం జరిగింది. అంటే యూపీఎస్సి అనేది మనకి కేంద్రంలో భారతదేశ వ్యాప్తంగా అత్యున్నతంగా మనకు ఎగ్జామ్ నిర్వహించే సంస్థగా చెప్పడం జరుగుతుంది. దీనికి మన ప్రీతి సుడాన్ గారు మనకి చేయడం జరిగింది. అయితే యూపీఎస్సి యొక్క మాజీ చైర్మన్ అయిన గత నెలలో రిజైన్ చేయడం జరిగింది. ఎవరు సార్ అంటే మనోజ్ సోని గారు. ఎవరు రిజైన్ చేశారు సార్ అంటే మనోజ్ సోని గారు ఎవరైతే ఉన్నారో ఈ మనోజ్ సోని గారు రిజైన్ చేయడంతో అతని యొక్క ప్లేస్ లో మనకు ప్రీతి సుడాన్ గారు ఈ యొక్క యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ గా నియమితులు అవ్వడం జరిగింది. అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఈమె 2025 ఏప్రిల్ వరకు కొనసాగడం జరుగుతుందిగా కూడా ప్రకటించడం జరుగుతుంది. మనోజ్ సోని గారు గతంలో ఏంగా పనిచేశారు సార్ అంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. అయితే యూపీఎస్సి గురించి ఒకసారి చూద్దాం మనం. ఏం సార్ అంటే యూపీఎస్సి అనేది మనకి యూపీఎస్సి అనేది భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఈ భారతదేశం యొక్క రాజ్యాంగంలో మనకి ఈ యొక్క యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి రాయడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో 14వ భాగంలో 14th పార్ట్ లో మనకి 315వ ఆర్టికల్ నుంచి 323వ ఆర్టికల్ వరకు మనకి ఏ దాని గురించి రాయబడి ఉండడం జరుగుతుంది సార్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి రాయడం జరుగుతుంది. దీంట్లో 316 ఏ ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క ప్రీతి సుడాన్ గారు మనకి ఏది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమితులు అవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకి మొట్టమొదటిసారిగా భారతదేశంలో లీ కమిషన్ ఏదాని సార్ అంటే లీ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే గతంలో దీన్ని ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గా దీన్ని నిర్వహించేవారు. అయితే ప్రెసెంట్ యూపీఎస్సి అనేది ఉంది. అయితే కేంద్రంలో మనకి యూపీఎస్సి ఉంటే ఇది స్టేట్ లో మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా ఉంటుంది, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా ఉండడం జరుగుతుంది. అయితే రెండు రాష్ట్రాలు కలిపి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటే దాన్ని దీన్ని జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా పిలవడం జరుగుతుంది. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా దీన్ని పిలవచ్చు. ఇది నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి హ్యూమస్ అగ్రనేత హనియా అనే వ్యక్తి మరణించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినది. హ్యూమస్ అగ్రనేత ఎవరు సార్ అంటే హనిమా అనే వ్యక్తి మరణించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క హనిమా అనే వ్యక్తి 1963వ సంవత్సరంలో ఈ యొక్క శరణార్థి శిబిరంలో ఇతను పుట్టడం జరిగింది. అయితే ఇతను 1980వ సంవత్సరంలో ఎప్పుడు సార్ అంటే ఇతను 1980వ సంవత్సరంలో ఈ యొక్క హ్యూమస్ లో చేరడం జరిగింది. అయితే 1990లో ఈ యొక్క హనిమా యొక్క పేరుని మొదటగా వాడుకలోకి తీసుకురావడం జరిగింది. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఈ యొక్క హ్యూమస్ వ్యవస్థాపకుడు అయిన అహ్మద్ యాసిన్ కి అత్యంత సన్నిహితుడుగా చెప్పడం జరుగుతుంది. ఎవరికి సార్ అంటే అహ్మద్ యాసిన్ యొక్క వ్యవస్థాపకుడుగా ఈ అహ్మద్ యాసిన్ హ్యూమస్ యొక్క వ్యవస్థాపకుడు, దీని యొక్క అధ్యక్షుడుగా ఇతను ఉన్నప్పుడు ఇతనికి ఈ హనిమా అనే వ్యక్తి అత్యంత దగ్గరగా పనిచేయడం జరిగింది. దాని తర్వాత
2006వ సంవత్సరంలో ఇతను స్టేట్ ఆఫ్ పాలిస్తానా యొక్క ప్రధాన మంత్రిగా కూడా ఇతను పనిచేయడం జరిగినదిగా చెప్పొచ్చు. స్టేట్ ఆఫ్ పాలస్తీనా యొక్క ప్రధాన మంత్రిగా కూడా ఎవరు పనిచేశారు సార్ అంటే హనీమా అనే వ్యక్తి ఇచ్చేయడం జరుగుతుంది. అయితే 2017లో ఇతను హ్యూమస్ యొక్క చీఫ్ గా ఎన్నికవడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. హ్యూమస్ యొక్క అగ్రనేత ఈ యొక్క హనీమా అనే వ్యక్తి మరణించడం జరిగింది. ఇతన్ని యుఎస్ఏ అమెరికా దేశం ఇది ఉగ్రవాదిగా కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ మనకి పాలస్తీనా హ్యూమస్ మధ్య ఆల్రెడీ మనకి గొడవలు జరుగుతున్నాయి గాజాలో. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మనం కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే భారతదేశంలో మొదటి బహుళ జాతి వైమానిక విన్యాసాలు ఏంటి సార్ అంటే ఇండియాలోనే ఫాస్ట్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ అనేది జరగబోతుంది. ఏంటి సార్ అంటే భారతదేశంలోనే మొదటి బహుళ జాతి ఏది సార్ అంటే బహుళ జాతి వైమానిక విన్యాసాలు అనేవి జరగబోతున్నాయి. ఎక్కడ సార్ అంటే తమిళనాడులో ఇవి జరగబోతున్నాయి. ఇది మొత్తం కూడా 2 దేశాల్లో నిర్వహిస్తారు. అయితే దీనికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. ఏమని పేరు పెట్టారు సార్ అంటే తరంగ శక్తి 2024 అనే పేరుతో దీన్ని ప్రకటించడం జరిగింది. తరంగ శక్తి 2024 అనే నేమ్ తో ఈ మొట్టమొదటి బహుళ జాతి వైమానిక విన్యాసం అని జరగబోతుంది. దాదాపుగా ఈ యొక్క విన్యాసంలో 51 దేశాలకు 51 కంట్రీస్ కి ఏం చేశారు సార్ అంటే ఆహ్వానం పంపడం జరిగింది. అంటే 51 దేశాలు దీంట్లో పాల్గొనే విధంగా ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు చూసుకుంటే దీంట్లో భారతదేశం నుంచి ఏవేవి పాల్గొనబోతున్నాయి ఈ విన్యాసంలో అంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన తేజస్ అనేది పాల్గొనబోతుంది. అండ్ మిరాజ్ ఏది సార్ అంటే మిరాజ్ అనేది పాల్గొనబోతుంది. మిరాజ్ 2000 అంటున్నాను. అండ్ రఫేల్ కూడా పాల్గొనబోతుంది. రఫేల్ కూడా దీంట్లో పాల్గొనబోతుందిగా చెప్తున్నాం. అయితే దీంట్లో పాల్గొనబోయే కొన్ని దేశాల ఇవి చూసుకుంటే ఫ్రాన్స్ దేశం నుంచి ఏదైతే ఫ్రాన్స్ దేశం ఉందో ఈ ఫ్రాన్స్ దేశం నుంచి రఫేల్ అనేది పాల్గొనబోతుంది. ఫ్రాన్స్ దేశం నుంచి ఏది సార్ అంటే రఫేలు. అండ్ జర్మనీ దేశం నుంచి టైపూన్ అనేది పాల్గొనడం జరుగుతుంది. అండ్ ఆస్ట్రేలియా నుంచి F-18 అనే విమానం పాల్గొనబోతుంది. గ్రీస్ అనే దేశం నుంచి F-16 అనే విమానం పాల్గొనబోతుంది. ఇదే బంగ్లాదేశ్ నుంచి చూసుకుంటే ఏది పాల్గొనబోతుంది సార్ అంటే C-1301 అనేది పాల్గొనబోతుందిగా మనకు చెప్పారు. అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి. మొట్టమొదటి మల్టీపర్పస్ లేదా మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ అనేది మొదటిగా నిర్వహించబోతున్నారు. ఎక్కడ సార్ అంటే తమిళనాడులో నిర్వహించబోతున్నారు. ఇది ఆగస్టు 6 నుంచి ప్రారంభం కాబోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీన్ని చూడండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి యుగిన్ అనే భారత మ్యూజియం ను గజేంద్ర సింగ్ షెకావత్ గారు ప్రారంభించారు. ఎక్కడ సార్ అంటే భారత మండపం. ఓకే, న్యూఢిల్లీలో ఉన్న ఈ భారత మండపంలో దీన్ని ప్రారంభించడం జరిగినది మనకి ఇది. అంటే రాబోయే యుగంలో ఈ యొక్క సమ్మేళనం అనేది జరగబోతుంది. అయితే భారత మండపం అంటే మనకు ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ భారత మండపంలోనే G20 సమావేశాలు కూడా జరిగాయి చూడండి. ఓకే, న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ భారత మండపం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లో భాగంగా ఈ యొక్క భారత మండపంను దాదాపుగా 154,000 చదరపు విస్తీర్ణంలో
ప్రపంచంలోని అతిపెద్ద ఈ భారత మండపంను నిర్మించడం జరిగింది. ఓకే, కొంచెం జాగ్రత్తగా దీన్ని యాడ్ చేసుకొని చదవండి అన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదు. ఏంటి సార్ అంటే కామరాజ పోర్ట్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొత్త ఆయిల్ జెట్టీని ప్రారంభించడం జరిగింది. ఏదాని సార్ అంటే కొత్త ఆయిల్ జెట్టీని. అంటే ఎక్కడ సార్ అంటే తమిళనాడులో కామరాజ పోర్ట్ వద్ద. ఎక్కడ సార్ అంటే కామరాజ పోర్ట్. ఈ కామరాజ పోర్ట్ ఏదైతే ఉందో ఈ కామరాజ పోర్ట్ వద్ద ఏదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ అంటే ఆయిల్ జెట్టీని ఎవరు ఏర్పాటు చేశారు? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ తమిళనాడులోని మనకి ఎన్నోర్ పోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది. తమిళనాడులోని ఎన్నోర్ పోర్ట్, ఈ తమిళనాడులోని ఎన్నోర్ పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఈ యొక్క ఆయిల్ జెట్టీని దీన్ని మన కామరాజు మందన కామరాజు పోర్ట్ అనే పేరుతో పిలుస్తాం. అయితే మన భారతదేశంలో ఓడరేవులు చూడండి, నేను ఒకసారి బ్రేవ్ గా చెప్తాను. మన భారతదేశంలో తీరరేఖ ఉన్న రాష్ట్రాలన్నీ 9 రాష్ట్రాలు కలవు. ఈ 9 రాష్ట్రాలు తీరరేఖ రాష్ట్రాలు ఉంటే మన భారతదేశంలో ఈ యొక్క గుజరాత్ లో ఉన్న ఓడరేవుని మనం ఏమంటాం సార్ అంటే కాండ్లా పోర్ట్ అంటాం. అదే మహారాష్ట్రలో ముంబై పోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇదే ముంబైలో నవజీవన్ పోర్ట్ కూడా ఉండడం జరుగుతుంది. అదే నెహ్రూ పోర్ట్ అనే పేరుతో కూడా పిలుస్తాం. దాని తర్వాత గోవాలో మరమగోవా పోర్ట్ కూడా ఉంటుంది. అదే కర్ణాటకలో చూసుకుంటే మంగళూరు పోర్ట్ అంటాం. కర్ణాటకలో మంగళూరు పోర్ట్ అనే పేరుతో కూడా పిలుస్తాం. కేరళలో చూసుకుంటే మనకి కొచ్చిన్ ఓడరేవు అనే పేరుతో పిలుస్తాం. అరేబియా సముద్ర ప్రాణి అనే పేరుతో పిలుస్తాం. అదే మనకి కలకత్తాలో వెస్ట్ బెంగాల్లో కలకత్తా పోర్టు. ఇదే మన భారతదేశంలో నది ఆధారిత ఓడరేవు. మన ఏపీలో జరిగిన ఈ యొక్క దీని గురించి క్వశ్చన్ అడిగాడు. అంటే నది ఆధారిత ఓడరేవు ఏది మన భారతదేశంలో ఏకైక అంటే కలకత్తా ఓడరేవు హుగ్లీ నది పైన ఉండడం జరుగుతుంది. అదే మనకి ఈ ఒడిశాలో ఉన్నది పారాదీప్ ఓడరేవు. ఇది ఈశాన్య ఋతుపవనాలను అత్యధికంగా నష్టపోయే ఓడరేవు పారాదీప్. అండ్ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం పోర్ట్. అదే మనకు చూసుకుంటే తమిళనాడులో ఎన్నోర్ పోర్టు మనకి తమిళనాడులో ఎన్నోర్ పోర్టు, ట్యూటికోరన్ పోర్టు అండ్ చెన్నై పోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు అండమాన్ నికోబార్ లో ఉన్న పోర్ట్ ఏది సార్ అంటే మనకి అండమాన్ నికోబార్ లో ఉన్న పోర్ట్ ఏది సార్ అంటే ఓకేనా పోర్టు బ్లేయర్ ఓడరేవు అనే పేరుతో పిలుస్తాం. అంటే ఈ కామరాజు పోర్ట్ తో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఉండడం జరుగుతుంది. దీనికి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చరిత్ర కూడా ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఇటీవల చూడండి 260 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముంబైలోని ఏది సార్ అంటే మజకా డాక్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, 260వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మనకి ఈ మజకా డాక్ అనేది నిర్వహించుకోవడం జరిగింది. ఇది ముంబైలో ఉండడం జరుగుతుంది. దీన్ని కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే ఓకేనా సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ గా మనకు కొత్తగా ఒక వ్యక్తి నియమితులు అవ్వడం జరిగింది. ఎవరు సార్ అంటే అనీస్ దయాల్ సింగ్. కొంచెం జాగ్రత్తగా చూడండి నాన్న. ఎవరు సార్ అంటే అనీస్ దయాల్ సింగ్ గారు సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ గా నియమితులు అవ్వడం జరిగింది. అయితే ఈ సిఆర్పిఎఫ్ యొక్క సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కాదు సారీ సిఐఎస్ఎఫ్ ఏది సార్ అంటే సిఐఎస్ఎఫ్ యొక్క డైరెక్టర్ ఓకేనా సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అనురుద్ధ దయాల్ సింగ్ అనే వ్యక్తి నీనా సింగ్ పదవీ విరమణతో ఈ యొక్క అమల్లోకి రావడం జరిగింది మనకి ఏదైనా. అండ్ సిఐఎస్ఎఫ్ కూడా మనకి అదే రోజున బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది మనకి ఇతను. అంటే ఇతను సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్. అయితే ఇతను ఏ బాధ్యత చేపట్టాడు సార్ అంటే సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా పదవి బాధ్యత చేపట్టాడు. అంటే ఇతను సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్. అయితే పదవి విరమణ చేసినందుకు అనీస్ దయాల్ అదే రోజున సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా చేపట్టాడు. సిఐఎస్ఎఫ్ అనేది 1969లో ఏర్పాటు అవ్వడం జరుగుతుంది మనకి
ఏదేనా సిఐఎస్ఎఫ్. సిఆర్పిఎఫ్ అంటే మనకి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాను, భారతదేశానికి అండ్ భారతదేశానికి అమెరికా భారతదేశానికి మరియు పాకిస్తాన్ మధ్య సెక్యూరిటీలో ఉండే సంస్థగా చెప్తాం. అంటే ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య ఉన్న ఈ పారామిలిటరీని ఏమంటాం సార్ అంటే సిఆర్పిఎఫ్ అంటాం. అదే చైనాకి ఇండియాకి మధ్య ఐటిబిపి అనే పేరుతో పిలుస్తాం. అదే నేపాల్ అండ్ భూటాన్ కి ఇండియాకి మధ్య ఉన్నదాన్ని ఎస్ఎస్బి అనే పేరుతో పిలుస్తాం. అండ్ మయన్మార్ కి ఇండియాకి మధ్య ఉన్నదాన్ని అస్సాం రైఫిల్ అనే పేరుతో పిలుస్తాం. అండ్ ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఉండడం జరుగుతుంది. దీన్ని కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఓకే, దాని తర్వాత నేషనల్ హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు సార్ అంటే సంజయ్ శుక్లా గారు నియమితులు అవ్వడం జరిగింది. ఎవరు నియమితులయ్యారు సార్ అంటే సంజయ్ శుక్లా గారు నేషనల్ హౌసింగ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బోర్డు డైరెక్టర్ గా నియమితులు అవ్వడం జరిగింది. ఈ నేషనల్ హౌసింగ్ బోర్డ్ అనేది 1998లో ఏర్పాటు అవడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. అంటే నేషనల్ హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ జనరల్ గా సంజయ్ శుక్లా గారు నియమితులు అవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? నేషనల్ హౌసింగ్ బోర్డ్ అంటే 1998లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి ఓకేనా ఈ యొక్క మెడికల్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ గా ఏది సార్ అంటే మెడికల్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ గా సెంట్రల్ లో మనకి సెంట్రల్ లో ఎవరు నియమితులయ్యారంటే మొట్టమొదటిసారిగా ఏది మెడికల్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ గా ఫస్ట్ ఉమెన్ ఎవరు సార్ అంటే మనకి సక్సేనా నాయర్. ఎవరు సార్ అంటే సక్సేనా నాయర్ అనే ఒక ఫస్ట్ లేడీ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ ఉమెన్ గా చెప్పడం జరుగుతుంది. అంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ సక్సేనా నాయర్ గారు మొదటిసారిగా ఒక మహిళ ఈ యొక్క మెడికల్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ గా నియమితులు అవడం జరిగింది. అంటే ఇప్పటిదాకా మహిళలు ఎవరు కూడా దీని బాధ్యతలను చేపట్టలేదుగా చెప్పడం జరుగుతుంది. అయితే భారతదేశంలో అతిపెద్ద మెడికల్ ఆర్గనైజేషన్ ఏది సార్ అంటే ఎయిమ్స్. ఏది సార్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఎక్కడుంది సార్ అంటే ఇది న్యూఢిల్లీలో కలదు. ఎక్కడుంది సార్ మనకి ఇది న్యూఢిల్లీలో ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి భూపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి 2024 సంవత్సరానికి గాను 40 సంవత్సరాలు పూర్తి అవ్వడం జరిగింది. అంటే భూపాల్ గ్యాస్ దుర్ఘటన అంటే మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక దుర్ఘటన. ఈ భూపాల్ గ్యాస్ దుర్ఘటన కారణంగా ఏకంగా 5,000 మంది మరణించారు. దాదాపుగా 5,000 మంది మరణించారు. అయితే ఇది ఎప్పుడు జరిగింది సార్ అంటే 1984 ఓకే డిసెంబర్ 2వ తారీఖున ఇది జరగడం జరిగింది. ఓకేనన్నా, ఇది పారిశ్రామిక విపత్తుల్లోనే అతి పెద్ద విపత్తుగా చెప్పవచ్చు. పారిశ్రామిక విపత్తులోనే అతి పెద్ద విపత్తుగా దీన్ని చెప్పడం జరుగుతుంది మనకి. ఏది సార్ అంటే యూనియన్ కార్పైడ్ ఇండియా లిమిటెడ్ యాజమాన్యం ఏది సార్ అంటే యూనియన్ కార్పైడ్ ఇండియా లిమిటెడ్ యాజమాన్యంలో ఒక పురుగుల మందు ప్లాంట్ నుంచి ఈ విషపూరితమైన గ్యాస్ ఏదైతే ఉందో ఏది సార్ అంటే మిథైల్ ఐసోసైనేట్ అని ఏదైతే ఈ గ్యాస్ రిలీజ్ అవ్వడం వలన ఏకంగా ఈ భూపాల్ ప్రాంతంలో ఉన్న 5,000 మంది మరణించారు. మనకి విపత్తుల్లో భాగంగా ఇది క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా ఈ క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. అందువల్ల 5,000 మంది మరణించారు. అండ్ చాలా మందిలో చర్మ వ్యాధులు కూడా రావడం జరిగినది మనకి ఇది అన్న. దాదాపుగా ఈ యొక్క ఓకేనా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు ఒక 150 నుంచి 160 కోట్ల రూపాయలు
దీనికి ఇక్కడ బాగు చేయడానికి కొన్ని రకాల ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది. ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మడ అడవుల రిపోర్ట్ ను రిలీజ్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏవైతే మడ అడవులు ఉంటాయో ఈ మడ అడవుల రిపోర్ట్ ను ప్రకటించడం జరిగింది. మడ అడవుల రిపోర్ట్ ను దీని ఏ పేరుతో రిలీజ్ చేశారు సార్ అంటే ది స్టేట్ ఆఫ్ వరల్డ్ మ్యాంగ్రోవ్స్ ది స్టేట్ ఆఫ్ వరల్డ్ మ్యాంగ్రోవ్ 2024 అనే పేరుతో దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా మడ అడవులు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఇండోనేషియాలో ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఎక్కడున్నాయి సార్ అంటే ఇండోనేషియా. ప్రపంచంలోనే అతి ఎక్కువ మడ అడవులు ఎక్కడున్నాయి సార్ అంటే ఇండోనేషియా 21%. ఏకంగా ఎంత సార్ అంటే 21% మడ అడవులు ఇదనేది ఉన్నట్లుగా ప్రకటించడం జరుగుతుంది మనకి ఇది. అయితే ప్రపంచంలోని అతిపెద్ద మడ అడవి వరల్డ్ బిగ్గెస్ట్ మాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడుంది సార్ అంటే సుందర్బన్ డెల్టా. సుందర్బన్ డెల్టా అనే ప్రాంతంలో అతిపెద్ద మడ అడవి అనేది ఉండడం జరుగుతుంది మనకి ఇది. సుందర్బన్స్ డెల్టాలో అతిపెద్ద మడ అడవి అనేది ఉంది ప్రపంచంలోనే. అది దేశపరంగా చూసుకుంటే అతిపెద్ద మడ అడవి ఎక్కడుంది మాంగ్రూవ్ ఫారెస్ట్ ఇండోనేషియాలో కలగడం. అయితే భారతదేశంలో సుందర్బన్ మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో బితర్కానియాలో కలదు. బితర్కానియా ప్రాంతంలో ఉంది. అయితే భారతదేశంలో మొత్తం కూడా ఇండియాలో మొత్తం కూడా మడ అడవులు మొత్తం కూడా 9 రాష్ట్రాలు 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ మడ అడవులు ఉన్నాయి. ఈ మడ అడవులు తీర ప్రాంతంలో తీర ప్రాంతాలను సునామీ నుండి తుఫాన్ల నుండి కాపాడడం జరుగుతుంది. దాంతో పాటు తీర ప్రాంతాలు కోతకు గురి కాకుండా కూడా మనకి ఈ మడ అడవులు అనేవి సంరక్షిస్తాయి తీర ప్రాంతాన్ని అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత చండీపూర్ వైరస్ చాలా ఫేమస్ అయినది. ఇది ముఖ్యంగా మనకి ఈ వర్షాకాలంలో ప్రారంభమయ్యే వైరస్ గా చెప్పవచ్చు. వర్షాకాలంలో ప్రారంభమయ్యే వైరస్ ఏది సార్ అంటే చండీపుర వైరస్ అనే పేరుతో పిలుస్తాను. చండీపుర వైరస్ అనే పేరుతో పిలుస్తాను. అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ అక్యూట్. ఓకేనన్నా. ఏది సార్ అంటే అక్యూట్ ఎన్సెఫాలిస్ సిండ్రోమ్ అనే పేరుతో పిలుస్తాం. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఇది మనకి ఎక్కువగా వైరస్ ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఈ వైరస్ ని కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా మనకి ఇది వర్షాకాలంలో ఎక్కువగా దీని యొక్క ప్రభావం అనేది చూపడం జరుగుతుంది. ఓకే. దాని తర్వాత చూసుకుంటే ప్రపంచంలోనే మొట్టమొదటి థోరియంను కరిగిన మొట్టమొదటి ఉప్పు అణు విద్యుత్ కేంద్రం. ఓకేనన్నా. ఎక్కడ సార్ అంటే వరల్డ్ లోని ఫస్ట్ థోరియం. ఏది సార్ అంటే థోరియం కరిగిన ఏది సార్ అంటే థోరియం కరిగిన ఉప్పు అణు విద్యుత్ కేంద్రం. ఏది సార్ అంటే ఉప్పు అణు విద్యుత్. ఏది సార్ అంటే ఉప్పు అణు విద్యుత్ కేంద్రం. ఉప్పు అణు విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో ఇది మనకి ఎక్కువగా ఇది చైనా దేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఉప్పుని ఓకేనా థోరియాన్ని కరిగి ఉప్పును కలిగిన అణు విద్యుత్ కేంద్రంను చైనా దేశం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం 1969లో తారాపూర్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం. ఏది సార్ అంటే తారాపూర్ లో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.
దాని తర్వాత చార్లెస్ డార్విన్ కప్ప, చాలా చాలా ఫేమస్ అయినది నాన్న. ఏదైనా ఒక అరుదైన జాతి వచ్చినప్పుడు దీన్ని గుర్తు పెట్టుకోండి. ఏం సార్ అంటే ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే ఒక అరుదైన కప్ప. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే అరుదైన కప్పగా దీన్ని పిలవడం జరుగుతుంది మనకి. అంటే ఇది అంతరించే స్థాయిలో ఉందని IUN ఏదాన్ని సార్ అంటే IUCN యొక్క లిస్ట్ లో దీన్ని చేర్చడం జరిగింది. అంటే ఏది సార్ అంటే నేచర్ రెడ్ లిస్ట్ యొక్క ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వెన్షన్ అని దాంట్లో చేర్చారు. ఏదాన్ని డార్విన్ కప్ప. దీని శాస్త్రీయ పేరు ఏంటి సార్ అంటే మినర్వయ చార్లెస్ డార్విన్ అనే పేరుతో దీన్ని పిలవడం. కాబట్టి అరుదైన జాతి కాబట్టి ఖచ్చితంగా మనం